మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించింది కొన్ని రూల్స్ ఉంటే అందులో కొన్ని రూల్స్ చెప్పారంటే పార్ట్ 1 అని చెప్పేసి అన్నారు. సో పార్ట్ 2 మనీ అట్రాక్షన్కి సంబంధించింది ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈ వీడియోలో ఇంతకుముందు మనం 12 లాస్ గురించి, మొత్తం యూనివర్స్లో 12 లాస్ ఉంటాయండి. ఇందులో మనం పార్ట్ 2 టోటల్ 2 వీడియోస్ చేశాను. పార్ట్ 1లో కొన్ని లాస్ చెప్పాను, పార్ట్ 2లో రిమైనింగ్ లాస్ చెప్తాను. ఇది పార్ట్ 2 అండి, యూనివర్సల్ లాస్. ఇది యూనివర్సల్ లాస్ కానీ మీరు కరెక్ట్గా తెలుసుకుంటే లైఫ్లో హెల్త్ ప్రాబ్లం కానీ, రిలేషన్షిప్, కెరీర్ దేంట్లోనే ప్రాబ్లం రాదు. సో 7th లా, ఇంతకుముందు మనం 6 లాస్ మాట్లాడామండి. 7th వన్ ఈజ్ లా ఆఫ్ కాంపెన్సేషన్. మీకు ఎవరికైనా ఒక నష్టం జరిగితే లైఫ్లో అనుకోకుండా, సో ఈ లా ఆఫ్ కాంపెన్సేషన్ ఏం చెప్తుందంటే బ్యాలెన్స్ అయిపోతుంది. అంటే మీరు లా ఆఫ్ అంటే ఒక భయంకర నష్టం జరిగిందండి ఎవరికైనా, లా ఆఫ్ అట్రాక్షన్ మీరు అప్లై చేసినప్పుడు యూనివర్స్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరికైనా ఒక పర్సన్కి దెబ్బ తగిలింది, అప్పుడు ఏం చేస్తుందంటే యాక్సిడెంట్ చేసిన వాళ్ళు కాదు, ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో బిజినెస్ చేస్తున్నారు, అందులో బిజినెస్లో సడన్గా లాస్ రావచ్చు వేరే పర్సన్ వల్ల. ఎప్పుడైతే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తారో యూనివర్స్ ఇంకో పర్సన్ ద్వారా దాన్ని కవర్ చేసేస్తుంది. దిస్ ఈజ్ కాంపెన్సేషన్. అంటే మొటామేస్త్రి సినిమాలో అక్కడ అది ఇక్కడిదా లెక్క సరిపోయిందా అన్నది లెవెల్ అయిపోయింది. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ లెవెల్ అయిపోద్దండి. మీరు ఇంతకు ముందు కరోనా ముందు నష్టపోవచ్చు, కరోనా టైంలో బాగా లాస్ అవ్వచ్చు. ఆ నష్టాన్ని ఈ 9 days క్లాసెస్లో నేను కాంపెన్సేట్ చేస్తాను. సో ఇది కాంపెన్సేషన్ అండి. అంటే మీకు ఏదైనా నష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా లా ఆఫ్ అట్రాక్షన్ మీరు అప్లై చేసినప్పుడు బలంగా నేను ఎలాగైనా మళ్ళీ పైకి రావాలి, బౌన్స్ బ్యాక్ అవ్వాలి అనుకున్నప్పుడు యూనివర్స్ ఎవరి ద్వారైనా ఆ నష్టాన్ని పరిపూరిస్తుంది, అంటే ఫినిష్ చేస్తుంది, క్లియర్ చేస్తుంది. దిస్ కాల్డ్ లా ఆఫ్ కాంపెన్సేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే లా ఆఫ్ ఎనర్జీ. ఇది ఎనర్జీ ఏం చెప్తుందంటే ఎనర్జీ అనేది ఎప్పటికప్పుడు మారిపోతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఈ ఎనర్జీ ఒక దగ్గర ఉండదు, టక్ 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 వెళ్ళిపోతుంటుంది. అంటే ఈ ఎనర్జీ కూడా ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది అందరూ గుర్తుపెట్టుకుంటే హై ఎనర్జీ ఆల్వేస్ విన్స్. హై ఎనర్జీ ఎప్పుడు కూడా గెలుస్తుందండి. అంటే ఏదైనా బాక్సింగ్ అనుకోండి, హై ఎనర్జెటిక్ పీపుల్ అక్కడ గెలుస్తారు. ఇక్కడ కూడా హై ఎనర్జెటిక్ థాటే గెలుస్తుంది. సో అందువల్ల ఏంటంటే మీరు ఎప్పుడు కూడా హై ఎనర్జీతో డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే హై ఎనర్జీ కావాలి. సో ఇది చెప్తుందండి, ఎనర్జీ కెన్ చేంజ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్. ఇది మనకు తెలుసు సైన్స్ ప్రకారం అనేది. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే అండి, ఒక బ్యాటరీని మనం దాని టార్చ్ లైట్ వేసాం అనుకోండి, అప్పుడు లైట్ వెలుగుతుంది. అంటే మనలో సాధించాలన్న పట్టుదల ఉంటే ఒక్కటే సరిపోదు, దానికి ఎనర్జీ కూడా కావాలి. ఇప్పుడు ఇది ఉందండి, బ్యాటరీ లేకుండా లైట్ వెలుగుతుందా, టార్చ్ వెలుగుతుంది అంటే వెలగదు. కార్ ఉంది, కార్ చాలా ఒక BMW స్పోర్ట్స్ కార్ ఉంది, దాంట్లో పెట్రోల్ లేకపోతే వెళ్ళదు. సో మనకు కూడా మేనిఫెస్టేషన్ జరగాలంటే ఎనర్జీ కావాలి. ఏ ఎనర్జీ? అది కూడా హై ఎనర్జీ. అందుకే చెప్తాను, హై ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హై ఇన్కమ్, లో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు నో ఇన్కమ్. చాలా, ఎందుకంటే ఇక్కడ చాలా మంది అనుకుంటారు లో ఎనర్జీ లో ఇన్కమ్ అనుకుంటారు, ఎందుకంటే ఏం మిగలదండి, వచ్చిందంతా కూడా వెళ్ళిపోతుంటారు టక్ 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 అని. అందువల్ల అక్కడ ఏముంటది, నో ఇన్కమ్ అనమాట. సో అయితే దాని తర్వాత లా ఆఫ్ రిలేటివిటీ, 9వ లా. అంటే ఏది ఇస్తామో అదే పొందుతుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 kgs పిండి వేసామండి, అప్పుడు ఏమవుతుంది, దానికి తగ్గట్టుగా వస్తుంది. అంటే 5 kgs వేసి 7 kgs వస్తుందా? రాదు. సో ఇక్కడ ఏంటంటే లెర్నింగ్ ఉంటేనే గ్రోత్ అనేది ఉంటుంది, అర్నింగ్ ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ద మోర్ యూ లెర్న్ ద మోర్ యూ ఎర్న్. రిలేటివ్గా ఉంటుంది, రిలేటివ్గా. అందువల్ల అంటే మీరు బాగా డబ్బు సంపాదించాలి 9 days క్లాసెస్లో దీన్ని ఇంకా నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే ఇక్కడ తీసుకుంటే థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏం చెప్తుంది, ఐన్స్టీన్ ఈజ్ ఈక్వల్ టు mc². ఇంతకుముందు మనం చదువుకున్న చిన్నప్పుడు ఎనర్జీ ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి, దీని మీద ఎప్పుడైతే ఎనర్జీ అప్లై చేస్తామో ఆటోమేటిక్గా దాంట్లో మూమెంటం అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్తుంది. అవునండి. అంటే మీరు చెప్పినట్లు ఎప్పుడైతే మనం ఎనర్జీని పుష్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ మూమెంట్ ఉంటుంది అనమాట. ఎస్, ఆలోచన అయినా సరే లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక చిన్న ఆలోచన, అంటే బలమైనటువంటి ఒక ఆలోచన ఏ విధంగా ఫోకస్ చేసి తీసుకువెళ్తుంది అని అంటే నెక్స్ట్ లెవెల్కి అది యాక్షన్లోకి మిమ్మల్ని వెళ్ళగలిగేలా చేస్తుంది. అవును, యాక్షన్ ఆటోమేటిక్గా జరుగుతుంది. ఈ ఫార్ములాలో అది ఉంది సార్, అందుకే కదా. అవును, ఇది చాలా లా ఆఫ్ అట్రాక్షన్ మీకు అర్థం అవ్వాలంటే ఈ ఐన్స్టీన్ ఈక్వేషన్ అర్థం అవ్వాలండి. ఈజ్ ఈక్వల్ టు mc². చాలా పవర్ఫుల్. దీన్ని ఇంకా సైంటిఫిక్గా సింప్లిఫైడ్గా డైలీ లైఫ్లోకి ఎలా అప్లై చేయాలో నేను చెప్తాను అనమాట. ఓకే. సో దాని తర్వాత అండి లా ఆఫ్ పొలారిటీ. అంటే ఇక్కడ ఇదేం చెప్తుంది అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ పోలార్ ఆపోజిట్స్. అయితే చాలా మంది నాకు అడుగుతారు, సో సైన్స్ ప్రకారం సేమ్
పోలార్స్ అంటే సేమ్ ఉన్నవి రిపెల్ చేసుకుంటాయి. అవును, జనరల్గా మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తున్నాం సార్, మీరు లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటున్నారు కదా, మరి ఇక్కడేమో నార్త్ రిపెల్ చేసుకుంటాయి కదా, సౌత్ రిపెల్ చేసుకుంటాయి కదా, ఎలా కనెక్ట్ అవుతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే 9 days క్లాసెస్లో సైంటిఫిక్ ఎందుకంటే చాలా మందికి డౌట్ అంటే సైన్స్ ప్రకారం సేమ్ పోల్స్ రిపెల్ ఈచ్ అదర్ కదా, మరి ఇక్కడ మనం సేమ్ ఎనర్జీ అట్రాక్ట్ అంటున్నాం ఎలా అని చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఎలా అని అంటే ఇలా అని 9 days క్లాస్ లో చెప్తాను. సో ఎవ్రీథింగ్ ఈస్ పోలార్ ఆపోజిట్స్. జనరల్ గా ప్రతి మనిషిలో అంటే జనరల్ గా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటేనే పర్సోనా జనరల్ గా లాటిన్ భాషలో పర్సోనా అంటే ముసుగు. ప్రతి మనిషిలో కూడా ఒక ఇన్నర్ ఛాంపియన్ ఉంటాడు. మీలో ఉన్న ఇన్నర్ మిలియనర్ నేను బయటకు తీస్తాను. సో అంటే పైకి మిడిల్ క్లాస్ ఉన్నారు కానీ ఒరిజినాలిటీ లోన్ అలాగే ఉంది. మిలియనీర్ అవ్వాలన్న కసి చిన్నప్పటి నుంచి ఉందా, ఆ మిలియనీర్ నేను బయటకు తీస్తాను. సో మాస్క్ నేను బయటకు తీస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ లా ఆఫ్ పొలారిటీ ఏం చెప్తుందంటే యూనివర్స్లో ఏదైనా కూడా ఖచ్చితంగా 2 ఉంటాయి. అంటే హాట్ అండ్ కోల్డ్, వెలుగు చీకటి, అవును, ఇలా ఉంటాయండి. సో ఇది ఏం చెప్తుందంటే మనకి 2 types ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. దీన్ని నెక్స్ట్ దాంట్లో నేను ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లా ఆఫ్ రిథమ్ 11th లా అండి. సో ఈ లా ఆఫ్ రిథమ్ ఏం చెప్తుందంటే లైఫ్లో మీరు నష్టపోతే కంగారు పడొద్దు, ఎందుకంటే ఒకనొక సీజన్లో చెట్టుకి ఆకులన్నీ రాలిపోతే మళ్ళీ ఆకులు వస్తాయి. అలాగని మీరు బాధపడద్దు, ఎందుకంటే ప్రతి చీకటి వెనుకలైతే సూర్యోదయం ఉంటుందో లైఫ్లో ప్రతి కష్టం వెనకతలు ఖచ్చితంగా సుఖం ఉంటుంది. ప్రతి మిడిల్ క్లాస్ వెనకతలో మిలియనర్ ఉంటాడు. సో మిడిల్ క్లాస్ వెనక్కి వెళ్తేనే మిలియనర్ ముందుకు వస్తాడు. ప్రతి పొలంలో ఖచ్చితంగా మొలకలు వస్తాయి. రావడం లేట్ ఏమో కానీ రావడం మాత్రం పక్క. ఈ లా ఆఫ్ రిథమ్ ఏం చెప్తుందంటే మీరు ఏదైనా నెగిటివ్ జరిగిపోయినా కంగారు పడిపోకూడదండి. కూల్ మిస్టర్ కూల్ లాగా ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ ఆపరేట్స్ ఇన్ యూనివర్స్. ఏం చేస్తుంది అంటే ఒక సైకిల్ ప్రకారం ఆపరేట్ చేస్తుంటుంది అనమాట. అంటే ఒక రిథమ్ ప్రకారం సచేస్ అంటే సీజన్స్ వస్తాయి, మీకు మనకు అందరికీ తెలుసండి. అంటే అది నిజమేనండి. అంటే మీరు చెప్తుంటే నేచర్లా ఒకటి గుర్తొస్తుంది. అవును, కొన్ని బీడు భూములు అలానే ఉండిపోతూ ఉంటాయి. వర్షం ఎప్పుడైతే పడతా ఉంటుందో నేచర్ లా ప్రకారం, అవును, అంటే అదొక సీజన్, ఒక సైకిల్ అని వెళ్తా ఉంటుంది. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం, ఇట్స్ సైకిల్. ఒక బీడు భూమికి కూడా మొలకలు రావాలి అని అంటే అక్కడ తను యాక్టివేట్ చేసుకుని పుష్కలంగా మనకు గ్రీనరీ కనిపించాలి అని అంటే నేచర్లా డెఫినెట్గా ఫాలో అవ్వాల్సిందే. అవును, ఆ సైకిల్ ఏది ఉంది. సో మనకు కూడా ఏదైనా ఇది జరగట్లేదు అని అనుకోవడానికి లేదు. మనకు కూడా ఒక సైకిల్ ఉంటుంది. అంటే మన దాకా రావాలి అనుకున్నప్పుడు అది ఆటోమేటిక్గా వస్తుంది, దాన్ని ఎవరు ఆపలేరు. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేదండి ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది, గుర్తుపెట్టుకుని మీకు కూడా ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఎలా అంటే లైఫ్ లో మిమ్మల్ని ఎవరు ఆపలేరండి. అది క్లాస్ అటెండ్ అయినటువంటి వాళ్ళకే తెలుస్తుంది ఆ రోజును కూడా ఎలా పట్టుకోవాలి అనేది. ఎగ్జాక్ట్లీ అండి. అంటే చాలా సింపుల్ గా, అంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోతే అంటే ఏమవుతుంది అంటే అందరూ జాగ్రత్తగా ఉండి. లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోతే ఎప్పుడో అదృష్టాన్ని పట్టుకుంటారు, తెలిస్తే పట్టుకుందల్లా అదృష్టం అవుతుందండి. అది లా ఆఫ్ అట్రాక్షన్ ఉన్న పవర్. సో ఇంకొకటి ఏంటంటే డే అండ్ నైట్ ఇలా ఎలా అయితే మనకి యూనివర్స్ లో ఉంటాయో గుర్తుపెట్టుకోండి, యూనివర్స్ ఎప్పుడు కూడా టైం చూసి ఇస్తుందండి. ఎగ్జాక్ట్గా మీరు ఎవరు కంగారు పడకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనల్గా ద లాస్ట్ లా ఈజ్ లా ఆఫ్ జెండర్. అంటే ఇది మనకి యాక్చువల్లీ 2 రకాల ఎనర్జీస్ ఉంటాయండి యూనివర్స్లో, మెస్క్లిన్ అండ్ ఫెమినిన్. నెక్స్ట్ వీడియోస్ నేను చేయబోతున్నానండి. ఫెమినిన్ ఎనర్జీ చాలా పవర్ఫుల్లా, మెస్క్లిన్ ఎనర్జీ చాలా పవర్ఫుల్లా. ఎవరికి ఎక్కువ విల్ పవర్ ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రపంచంలో స్కిల్ ఉంటే సరిపోదు, విల్ కూడా కావాలి. సో అయితే నెక్స్ట్ వీడియోస్ అంతా కూడా ఆడవాళ్ళు మహిళల్ని మహారాణులుగా చేయడానికి మనం వీడియోస్ చేయబోతున్నాం అండి. ఎందుకంటే చాలా మంది ఇంట్లో కూర్చొని, ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ ఎలా ఉంటుందంటే అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డబ్బు సంపాదిస్తుంటారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే హస్బెండ్ ఒకరు సంపాదిస్తే ఇంట్లో అందరూ వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు పాపం డబ్బు అడగాలనుకుంటారో అడగలేరు. కానీ మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ చాలా మంది లేడీస్ కానీ కరెక్ట్గా అనుకుంటే మగవాళ్ళకి ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. సో అయితే ఈ లా ఏం చెప్తుందంటే దీస్ ఎనర్జీస్ మస్ట్ బి బ్యాలెన్స్డ్. నేను అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఎక్కువ దీని గురించి చెప్తానండి. అంటే ఎనర్జీస్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, వీళ్ళు ఎందుకురా నా లైఫ్లోకి వచ్చారని చాలామంది అనుకుంటారు. సో ఇక్కడ లైఫ్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయాలన్నా మనకి బిజినెస్ పార్ట్నర్ 2 ఉంటాయండి లైఫ్లో. లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్, ఈ 2 ఇంపార్టెంట్. ఈ 2 కరెక్ట్గా ఉంటే లైఫ్ ఇంకా జిగా ప్రతిరోజు పండగే. సో ఈ లా ఏం చెప్తుందంటే ఈవెన్ భగవంతుడు కూడా అర్ధనారీశ్వరుడే. అంటే శివుడిలో కూడా 2 రకాల ఎనర్జీస్ ఉంటాయి. సో అంటే మనలో కూడా 2, కానీ దాన్ని బ్యాలెన్సింగ్ అనేది చాలా చేయాలండి. ఇక్కడ ఇలా ఏం చెప్తుందంటే నో క్రియేషన్ ఈస్ పాసిబుల్ వితౌట్ ద బ్యాలెన్స్ ఆఫ్ మెస్క్లైన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీ. అంటే మనలో 2 ఎనర్జీస్ బ్యాలెన్స్ చేయగలిగితేనే లైఫ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పుడే మనం ఏదైనా క్రియేట్ చేయగలం. సో ఇలా ఏం చెప్తుందంటే యు ఆర్ ద క్రియేటర్. మీ లైఫ్ మీరే క్రియేట్ చేసుకోవచ్చు, కానీ
వెన్ యూ బ్యాలెన్స్ దీస్ టూ ఎనర్జీస్. అదండి. రియలీ ఫెంటాస్టిక్ అండి. నేను ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఫెమినిన్ ఎనర్జీ. తప్పకుండా అండి. చాలా బలం ఉంటుందని చెప్పేసి విన్నాను. చూద్దాం, అంటే మీరు చెప్తే నాకు అది బలంగా తెలుసుకోవాలని ఉంది. తప్పకుండా సార్, తప్పకుండా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.